నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. బాలిక ఆచూకీ కనిపెట్టి బాధితులకు అండగా నిలిచి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరిన ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో కాళీమాత అమ్మవారికి పుట్టింటి పట్టు చీరేసారే మరియు పుష్పయాగం. జీతాలు పెంచి తమ జీవితాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన గెస్ట్ లెక్చరర్స్. వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు చాకలి శ్రీనుపై ఆర్నగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ మరియు అనుచరుల హత్యాయత్నం. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు వార్డులను పరిశీలించి రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ వైద్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు అత్యవసరమైన మందులను కూడా సరఫరా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎంసీహెచ్ బ్లాక్ లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించవలసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాస్పిటల్లోని పలు రికార్డులను తనిఖీ చేస్తూ సంబంధిత విభాగాల డాక్టర్లను అడిగి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కరించవలసిన సమస్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్లను సూచించారు. ఆక్సిజన్ సప్లై, ఓపీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూర్చునే ప్రదేశాలు, కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ, ఎక్స్రే, సిటీ స్కాన్లు రోజుకు ఎన్ని చేస్తారనే విషయంపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి తనిఖీలో భాగంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై పేషెంట్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్కు అవసరమైన వైద్య పరికరాలను ఆసుపత్రి అభివృద్ధి నిధి నుండి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలన్నారు. జిల్లా నలుమూలల నుండి డాక్టర్లపై ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించి వారిని ఆదుకోవాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజు 1200 నుండి 1400 వరకు పేషెంట్లు రావడం జరుగుతుందని, తగినంత మేర సౌకర్యాలు లేవని సూపరింటెండెంట్ కలెక్టర్కు నివేదించారు. వైద్యుల కొరత తక్కువగా ఉందని, కార్డియాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉందని కలెక్టర్కు వివరించారు. ఈ తనిఖీలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్లుల్లా, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది. టోటల్ మనకి 18 డిసిప్లిన్స్ 4 బ్లాక్స్లో ఉన్నాయి. ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకి ఓపీ కూడా నియర్లీ 1200 వరకు వస్తూ ఉన్నారు. జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఏముంది, అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి, వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజీహెచ్కి. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి స్ట్రెంథెన్ చేస్తాం. మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం, అది కూడా స్ట్రెంథెన్ చేస్తాం. మార్నింగ్ ఓపీ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో డాక్టర్స్ కూడా టైమ్లీ అటెండ్ అయ్యేటట్టు, వార్డ్స్లో కూడా ప్రాపర్ కేర్ అందరికీ తీసుకునేటట్టు, ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పీడియాట్రిక్ వార్డులో ఉన్నారు, ఎస్ఎన్సీలో ఉన్నారు, వీళ్ళందరికీ క్యాజువాలిటీలో ప్రాపర్ కేర్. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళని బాగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ సపోర్ట్ బయట సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్నీ కూడా గమనించడం జరిగింది. చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి స్ట్రెంథెన్ చేస్తాము. ప్రాపర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూపరింటెండెంట్ గారు వారి టీం అందరూ కూడా చెప్పడం జరిగింది. జూలై నెల 7వ తేదీ పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి ఆపై హత్య గావించిన సంఘటనలో ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికీ కూడా బాలిక ఆచూకీని ఈ టీడీపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కనిపెట్టలేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక ఆచూకీని కనిపెట్టి బాధితులకు అండగా నిలవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో బాలికపై జరిగిన సంఘటన గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీసు యంత్రాంగం పనితీరును ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ముచ్చుమరి గ్రామంలో 7వ తేదీ సభ్య సమాజం తలదించుకున్నట్టు విషాదకరమైన సంఘటన జరిగింది. వాసంతి అని 9 సంవత్సరాల బాలికను 3 మైనర్ బాలులు రేప్ చేసి నీళ్లలో కాలువలో పడేయడము ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధగా ఉంటుంది. దాన్ని ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం ఈరోజు వరకు దాన్ని ఏమీ కనిపెట్టలేకపోతామని. ఎన్డీఆర్ఎఫ్ బలాలు వచ్చాయని చెప్తారు, ఎస్డీఆర్ఎఫ్ బలాలు వచ్చాయని చెప్పారు. ఈరోజు వరకు ఇన్ని రోజులైంది, ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉందని నేను మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను. ఎక్కడో సముద్రంలో పడితేనే బయటికి తీస్తూ ఉన్నారు. ఈ చిన్న కాల్వలు కెనాల్లో ఉంటే చేయలేకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం. దయచేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మహిళా హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు. చిన్న బాలిక 9 సంవత్సరాల బాలిక రేప్ చేసి చంపేస్తే ఏం చేస్తూ ఉన్నారు. కఠినంగా వాళ్ళని శిక్షించాల్సింది. వాళ్ళ శవాన్ని కూడా బయటికి తీయలేకపోతా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలకు తీసుకున్నంత ఇంట్రెస్ట్ పరిపాలన మీద, రక్షణ వ్యవస్థ మీద తీసుకోమని అడుగుతాము. మీకు కక్ష సాధింపు చర్యల మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు అని మీకు మీడియా ద్వారా చెబుతా ఉన్నా. ఫస్ట్ పరిపాలన చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తారు ఆడవాళ్ళని రక్షిస్తామని. ఇదే మీ ప్రభుత్వంలో జరగాల్సింది, ఇదే మీరు చేసేది. దయచేసి మరి మీరు అతి జాగ్రత్తగా శవాన్ని బయటికి తీసి ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు ప్రభుత్వం అభివృద్ధి కోసం పనిచేయండి. మరొక్కసారి మహిళా హోంమంత్రికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని త్వరితగతిన క్లోజ్ చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని
వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో కాళీమాత సేవా సమాజ ఆధ్వర్యంలో కాళీమాత అమ్మవారికి పుట్టింటి పట్టు చీరెసారే మరియు 108 రకాల పుష్పాలతో పుష్పయాగం అత్యంత వైభవంగా భక్తజనులచే నిర్వహించడం జరిగింది. పల్లకిలో అమ్మవారిని విశేష భక్త జనసందోహం మధ్య పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించి ఆలయానికి చేరి అనంతరం 108 రకాల పుష్పాలతో పుష్పయాగం, కుంకుమార్చన, 21 రకాల పిండి వంటకాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. చేరవచ్చిన భక్తాదులకు అల్పాహారం, తీర్థ ప్రసాద వితరణ చేయడం జరిగింది. सर्वधार महाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाशयदायिनी सर्वधार महाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाशयदायिनी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी 2015వ సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న లెక్చరర్లకు జీతం పెంచి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరడం జరిగింది. ఈ మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీజీ జూనియర్ కళాశాల నందు గెస్ట్ లెక్చరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ 2015వ సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నామని, నాటి నుండి నేటి వరకు కేవలం తమకు 10,000 జీతాన్ని అందిస్తున్నారని, ఇప్పటికీ జీతంలో ఎటువంటి పెరుగుదల లేదని అన్నారు. తమ కుటుంబ పోషణకు ఈ జీతంతో నెట్టుకురావడం కష్టతరంగా ఉందని, తమ ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి జీతాలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్లు సుధాకర్, రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నా పేరు జి సుధాకర్. గెస్ట్ ఫ్యాకల్టీగా 2015 నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఇక నంద్యాల ఈ డిస్టిక్లో మేము దాదాపు 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు అప్పటి నుంచి కూడా మాకు ఇప్పటి వరకు కూడా 10,000తోనే ఈ యొక్క వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మేము ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇక్కడ మన మంత్రి గారు ఉన్నారు, ప్లస్ వీళ్ళ అందరి తరపున కూడా మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క జీతాలు హైక్ చేయండి, లేదా మమ్మల్ని ఏదో ఒక వ్యవస్థలో మాకు కలిపేసి ఒక భద్రత కల్పించండి. మేము ఈ 10,000తోనే మరి ఉన్నతమైనటువంటి విద్యను మేము అందిస్తూ ఉన్నాము. కాకపోతే మాకు మాత్రం అన్యాయమే జరుగుతూ ఉంది. సో ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి, మరి సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మాకు న్యాయం చేసి మా యొక్క కుటుంబాలను కూడా ఆదుకోవాలని మీడియాకు మేము మనవి చేస్తూ ఉన్నాము. నా పేరు చిన్నమ్మ. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంజామల కాలేజీలో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీని గ్యాదర్ అయినాము. ఎందుకంటే మాకున్న సమస్యలను కొంచెం డిస్కస్ చేసుకొని పైన గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడానికి కొంచెం ఫామ్ అయినాము. మాకున్న సమస్యలు ఏంటంటే మాకు వచ్చి సాలరీ 10,000, ఓన్లీ 10,000 మాత్రమే. ఈ గెస్ట్ ఫ్యాకల్టీ అనే వ్యవస్థ 2015 నుంచి మా సీనియర్స్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ 10,000తోనే చేస్తున్నారు. మా కుటుంబాలు 10,000కి నడుపుకోవడానికి చాలా కష్టంగా ఉంది అని మా వాళ్ళు మేము బాధపడుతున్నాము.
మాకు ఏమైనా ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ అనే వ్యవస్థని ఏమైనా కొంచెం శాలరీ భద్రత కానీ లేకుంటే జాబ్ వ్యవస్థని జాబ్ భద్రత ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని ముఖ్యమంత్రి గారిని మరి మినిస్టర్ కానీ లోకేష్ గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారిని విన్నవించుకుంటున్నామని తెలియజేస్తాను. నా పేరు రత్నప్రభ. నేను పాములపాడు జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తాను, గెస్ట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. సో మేడం వాళ్ళు సార్ వాళ్ళు మేమెల్లా విన్నవించుకునేది ఏంటి అని అంటే, మాకు శాలరీ ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క గెస్ట్ వ్యవస్థ అనేది 2015 నుంచి రన్నింగ్లో ఉంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ సంబంధించి మాత్రం 40 మంది గెస్ట్ లెక్చరర్స్ ఉన్నాము. వారికి అందరికీ కూడా 10,000 జీతం మాత్రమే ఉంది. సో మేము విన్నవించుకునేది ఏంటంటే, మా యొక్క గెస్ట్ వ్యవస్థకు ఉద్యోగ భద్రత అండ్ మా శాలరీ హైక్స్ చేయమని, వీలైతే కనుక పార్ట్ టైంలోకి మమ్మల్ని విలీనం చేయమని కోరుకుంటున్నాం. మేము 2015 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 10,000తోనే పనిచేస్తున్నాము. స్టేట్ లెవెల్లో 472 జూనియర్ కాలేజీలు ఉంటే 1074 మంది అతి అధ్యాపకులుగా చాలీ జీతాలతో కుటుంబ భారం చాలా కష్టంగా ఉన్నది సార్. మాకు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేలాగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా విన్నపం, మా మీద దయ ఉంచి జీతాలు పెంచి మా కుటుంబాలను ఆదుకోవాలని మంత్రికి విన్నవిస్తున్నాము. ఆర్లగడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అనుచరుడైన చాకలి శ్రీనుపై ఆర్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భర్త భార్గవరాం మరియు అనుచరులు హత్యాయత్నం రాష్ట్రంలో సంచలనం రేపింది. శుక్రవారం ఆర్లగడ్డ పట్టణంలో బైక్పై వెళ్తున్న చాకలి శ్రీనును కొందరు వాహనంపై వెంబడించి ఢీకొట్టి ఆపై కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి చాకలమరి మండలం చింతకొమ్మదిన్న గ్రామ పరిసరాల్లో పడివేయడం జరిగింది. ఈ ఘటన విషయం తీవ్ర సంచలనం రేపింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చాకలి శ్రీనును వెంటనే 108 అంబులెన్స్ లో నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి బాధితుడిని పరామర్శించి హత్యాయత్నానికి పాల్పడిన భార్గవరాం ఇతర వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కోరారు. బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడు చాకలి శ్రీను తెలిపిన వివరాల మేరకు తన మిత్రుడు ఎద్దుల శ్రీకాంత్తో కలిసి బైక్పై వెళ్తుండగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వద్ద ఉన్న నిఖిల్, ప్రసాద్, సంపత్ మరో 4 తనను వాహనంపై వెంబడిస్తున్న విషయాన్ని గమనించి బస్టాండ్ వైపు వెళ్లడం జరిగిందన్నాడు. చుట్టుముట్టిన వీరంతా వాహనంతో ఢీకొట్టగా పడిపోయిన తనను పట్టుడు కర్రలతో కొట్టడం జరిగిందని తెలిపాడు. ఈ ఘటనలో తనతో ఉన్న ఎద్దుల శ్రీకాంత్ తప్పించుకొని పారిపోయాడన్నాడు. అక్కడి నుండి తనను కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లి విచక్షణారహితంగా తీవ్రంగా కొట్టడం జరిగిందని, భార్గవరాం తనను కొట్టగా చెయ్యి విరిగిపోయిందన్నాడు. తనను చంపమని భార్గవరాం చెప్పాడని, చనిపోయాడని వారు తనను జాగలమరి మండలం చింతకొమ్మదిన్న గ్రామ సమీపంలోని కాల్వ వద్ద రోడ్డు పక్కన పడివేసి వెళ్లారని తెలిపాడు. గ్రామ ప్రజలు తనకు నీళ్లిచ్చి కాపాడారని వాపోయాడు. కేవలం భూమా కిషోర్ రెడ్డి వెంట ఉన్నానన్న కారణంతోనే తనను చంపేందుకు భార్గవరాం మరియు అతని అనుచరులు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపాడు. చికిత్స పొందుతున్న చాకలి శ్రీనును పరామర్శించేందుకు వచ్చిన భూమా కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరాం చాకలి శ్రీనును కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి హత్యాయత్నం చేశారని తెలిపారు. గత 20 రోజులుగా ఆళ్లగడ్డలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని, కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారన్న కారణంగా ఈ దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆళ్లగడ్డలో లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బాధితునికి న్యాయం చేయాలని, ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చేయాలని కోరారు. నేను గత 30 సంవత్సరాల నుంచి భూమా కుటుంబంతోనే ఉన్నాను. ఈరోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాక నేను ఇంటికి పోతుంటే నన్ను ఫాలో అప్ చేశాను. నిఖిల్, ప్రసాద్, ఆ నుంచి వచ్చే సంపత్, మిగతా ఒక 4 ఫాలో అప్ చేసి నన్ను నా బండితో తను ఎద్దుల శ్రీకాంత్ అన్న వాళ్ళ బండి వచ్చిందన్న ఎట్లా ఫాస్ట్గా వచ్చానంటే బస్ స్టాండ్లోకి పోయినరా అని చెప్పిన. బస్ స్టాండ్లోకి మేము అట్లా దిగేటాకు వెనుకలు వచ్చి బండి ఫాస్ట్గా గుద్దేసినారు. మేము చెల్లా చెదురులు పోయినాం. అందరూ వచ్చి రౌండ్ వేసినారు. పట్టుకడలు తీసుకొని వాళ్ళు ఇష్టసారం కొద్ది కొట్టిన తర్వాత ఎద్దుల శ్రీకాంత్ భయపడి పారిపోయినాడు. ఇంకా నా ఆడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారి ఇంటికాడికి భార్గవ్ పూజ అన్న ఇన్ని సాగల్సిన దొరికినాడు, ఎట్లన్నా అంటే ఇంటికి తీసుకొని రారు ఇంటికాడికి అని చెప్పి ఇంట్లో బండ్లో వేసుకొని తీసుకొని పోయినారు. ఆడికి పోయినా ఎన్నికల కిచెన్ ఎన్నికలు నన్ను ఇష్టసారంగా కొట్టినారు. కొట్టిన తర్వాత భార్గవరాం వచ్చిన ఆడికి
వచ్చి పట్టుకుని తీసుకొని కొట్టేటప్పుడు నా చేయి ఫ్రాక్చర్ అయింది, నా చేయి ఇరిగిన తర్వాత అదే ఈవెన్ తీసుకొని యానాన్ని చంపి పడేసి రాకపోతుంది అని భార్గవరావు నాయుడు చెప్పినాడు. చెప్తానే వీళ్ళు అందరూ బండ్లు వేసుకున్నారు. మళ్ళీ మిగతా 7 మంది వేసుకొని దాముడు కొట్టుకుంటా చాగల్మారి టోల్ గేట్ వరకు తీసుకుపోయినారు. మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి నేను చచ్చిపోయినానని చెప్పి ఇక్కడ చింతకొమ్మదైన ఊరు ముందర రోడ్డు పక్కల కాలువలు తప్పి వెళ్ళిపోయినారు. ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించి నాకు వచ్చి నీళ్ళు ఇచ్చి ఇది చేసినారు. ఎందుకు కొట్టినా అంటే నాకు వాళ్ళకి లేదు. ఊరికే నేను కిషోర్ కుమార్ తిరుగుతున్నానని కేవలం అంత పగం పెట్టుకొని కొట్టినా ఆ మనిషి. అంత మించి ఆ మనిషి నేనేమలేదు, ఇంకొకటి లేదు, చంపాలని ప్రయత్నం చేసినాడు. అది నువ్వు ఎన్ని భయపట్టించినా సచ్చినా బతికినా భూమాకి చూడడం కూడా తెలియదు. ఇక్కడ సాగులు ఎన్నైనా చూసా. ఆయన నెంబర్ తిరుగుతున్నందుకే ఇట్లా చేసినారు. ఈరోజు మార్నింగ్ ఆర్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాకల్ సీన్ అని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి భార్గవరామ్ తన అనుచరులు అఖిలప్రియ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని బలవంతంగా కొట్టి చాలా దారుణంగా హింసించి ఈరోజు దాదాపు 2 hours అతన్ని హరాస్ చేసి కొట్టి చంపి పడేసి రాపోండి అని చెప్పి ఈరోజు పంపించినారు. ఇప్పుడు అతని పరిస్థితి చూస్తుంటే ఎంత సీరియస్గా ఉందంటే హార్ట్ అనేది ఎంత అబ్నార్మల్గా బీట్ అవుతుంది అంత బీట్ అవుతుంది. ఆల్రెడీ అతను హార్ట్ పేషెంట్, చేతులు ఫ్రాక్చర్ అయినాయి, చనిపోయాడని చెప్పేసి అక్కడ కాలువలో పడేసి చింతకుమ్మదిన దగ్గర కాలువలో పడేశారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. మీరు చూస్తుంటే మీరు గమనిస్తుంటే దాదాపు ఆర్లగడ్డలో ఒక 20 days నుండి ఎన్ని అరాచకాలు, అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి ఒక్క అరాచకాలు చేయడం మొదలుపెట్టినారు. 1-2 ఇన్సిడెంట్స్, ఎన్ని ఇన్సిడెంట్స్. నిన్న కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక నెల క్రితం, ఒక 10-20 రోజుల క్రితం ఒక మర్డరు, దానికి ముందు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేశారని చెప్పేసి ఇలా అమాయక ప్రజల మీద, పనిచేసే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, ఇలాంటి మర్డర్లు చేస్తే ఏదో వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసేసి ఏదేదో చేసుకోవాలని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి లబ్ధి పొందాలనే విధంగా తయారయ్యారు. సో ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది కూడా ఇదే. ఇందుకేనా మీరు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించింది? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కొంతమంది ఆమెతో తిరుగుతున్న వ్యక్తులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. కేవలం వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ ఇన్ఛార్జ్ వల్ల ఆర్లగడ్డలో జరుగుతున్న ఆయన చేస్తున్న పనుల వల్ల ఆఖరికి ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా పోయి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతుంది. తప్పకుండా నేను ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఇతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం చేశారు ఇతను? ఇంత ముందు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక దాడి చేసినట్టు ఒక కేసు ఉందా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు వేస్తారు, అంత మాత్రాన ఎత్తుకొచ్చి ఇటు చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఇద్దరిని మేము అడిగేది ఒకటే, ఆర్లగడ్డలో ఇప్పుడైనా లా అండ్ ఆర్డర్ని ఇచ్చేయండి. ఇతనికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ, అఖిలప్రియ భర్త భార్గవరామ్, తన అనుచరులు ఖచ్చితంగా శిక్షించబడాలి. వాళ్ళ పేర్లు అన్నీ కూడా కేసు ఈరోజు రాయడం జరిగింది. పరిస్థితి హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఇది ఉంది. ఎందుకంటే అతని చెస్ట్ మీద కూడా రాయితో కొట్టడం వల్ల అతని హార్ట్ కూడా ఇదిగా ఉంది. అండ్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా దాదాపు ఇష్టం వచ్చి స్పెల్లింగ్స్ రావడము, దాదాపు 1.5 hour 2 hours అతన్ని కొట్టడం జరిగింది. అంత పైచాచికంగా కొట్టి అతన్ని పాడేయడం జరిగింది. చాలా డ్యామేజ్గా ఉంది బాడీ, అంత పార్ట్స్. అతను నడవలేని పరిస్థితిలో, కనీసం సంతకం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కేవలం మీ అమ్మడి తిరుగుతున్నాడే దాడి కేవలం మా అమ్మడి తిరుగుతున్నాడు, వైసీపీకి చేశారు అనే దాని మీదనే ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి ప్రధానంగా ఎవరిపై ఫిర్యాదు చేశారు? భార్గవరామ్ తన అనుచరులు అది అతనికి అక్కడ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళ అనుచరులు ఒక 7 మంది పేర్ల మీద ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. బాలిక ఆచూకీ కనిపెట్టి బాధితులకు అండగా నిలిచి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరిన ఎమ్మెల్సీ ఇసాక్ పాషా.
శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో కాళీమాత అమ్మవారికి పుట్టింటి పట్టు చీరేసారే మరియు పుష్పయాగం. జీతాలు పెంచి తమ జీవితాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన గెస్ట్ లెక్చరర్స్. వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు చాకలి శ్రీనుపై ఆర్నగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరాం మరియు అనుచరుల హత్యాయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.